ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా మీకు బుల్ కాల్ స్ట్రాటజీ అనేది. ఓకే, బుల్ కాల్ స్ట్రాటజీ అయిపోయింది, బుల్ కాల్ స్ప్రెడ్ అనేది అయిపోయింది. ఈ బుల్ కాల్ స్ప్రెడ్ మనం ఎప్పుడు చేస్తాం, బుల్లిష్ వ్యూలో. ఓకే, అంత అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి బుల్ పుట్ స్ప్రెడ్ అనమాట. ఓకే, ఇందాక మనం ఏం చేసాం, కాల్ని బై చేసాం, ఆ కాల్ని హెడ్జ్ చేయడానికి కాల్ని సెల్ చేసాం. కాల్ని బై చేసాం, ఆ కాల్ని హెడ్జ్ చేయడానికి కాల్ని సెల్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మార్కెట్ అనేది మనకు బుల్లిష్ వ్యూవే, అందుకని ఏం చేస్తాం, ఫస్ట్ పుట్ని సెల్ చేస్తాం. పుట్ని సెల్ చేసి దాన్ని హెడ్జ్ చేయడానికి పుట్ని బై చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ పుట్ని సెల్ చేస్తాం, దాన్ని హెడ్జ్ చేయడానికి పుట్ని బై చేస్తాం. ఓకేనా, మనం సెల్ చేసేటప్పుడు హైయర్ స్ట్రైక్లో సెల్ చేస్తాం, బై చేసేటప్పుడు లోవర్ స్ట్రైక్లో బై చేస్తాం. ఇలా జరిగినప్పుడు మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మార్కెట్ అనేది 700 దగ్గర వెళ్తుంది అనుకుందాం, ఏదో ఒకటి మార్కెట్ ఆఫ్ స్టాక్ ఏదైనా. నేను వచ్చేసి 680 దగ్గర సెల్ చేసేసాను, అనే హైయర్ స్ట్రైక్ ప్రైస్లో సెల్ చేశాను. అలానే దగ్గర స్ట్రైక్ ప్రైస్లో వచ్చేసి బై చేశాను అనమాట. ఓకేనా, బై చేశాను. అవన్నీ కానీ నేను ఎక్కడ చేస్తున్నాను అంటే స్ట్రైక్ ప్రైస్ దగ్గరలోనే. ఓకేనా, ఇది వచ్చేసి స్ట్రైక్ ప్రైస్ 700 అంటే 680 అనేది ఏమవుతుంది, అవుట్ ద మనీ అవుతుంది అనమాట. ఓకే, అవుట్ ద మనీలో సెల్ చేస్తాను. అలానే అవుట్ ద మనీలోనే హైయర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వచ్చేసి సెల్ చేశాను, లోవర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వచ్చేసి బై చేశాను అనమాట, అవుట్ ద మనీ. ఓకే, ఇప్పుడు నాకు మార్కెట్ పెరిగితే తగ్గితే ఎలా ఉంటుందో చూద్దాం. 680 దగ్గర 20 రూపీస్ ప్రీమియం పెట్టేసి సెల్ చేసేసాను అనమాట. 660 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 10 రూపీస్ ప్రీమియం పెట్టేసి బై చేశాను అనమాట. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా రియలైజ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది 820కి వెళ్ళింది అనుకుందాం. మనం అనుకున్న విధంగానే బుల్లిష్ అయింది అనుకుందాం. మార్కెట్ బుల్లిష్ అయిందంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 10 రూపీస్. ఓకేనా, మనం అనుకున్న విధంగా ఎంత ఇంక్రీజ్ అయినా మనకి 10 రూపీస్ ప్రాఫిట్ పక్కా వస్తుంది అనమాట. మార్కెట్ నువ్వు అనుకున్న విధంగా అవ్వకుండా ఎంతైనా పడిపోయినా నీకు 10 రూపీసే లాస్ వస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట బుల్ పుట్ స్ప్రెడ్ వచ్చేసి. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఆప్స్ట్రాలో చూద్దాం. ఓకేనా, ఆప్స్ట్రాలో చూద్దాం. ఇందాకే మనం బ్యాంక్ నిఫ్టీలో కాల్ స్ప్రెడ్కి చూసాం, అలానే బ్యాంక్ నిఫ్టీలోనే ఇప్పుడు పుట్టుకు చూద్దాం. రెండింటిని కంపేర్ చేసుకుందాం, దానికి దీనికి ఎలా డిఫరెన్స్ వస్తుందని. ఓకే, ఆప్స్ట్రాలో లాగిన్ చేసుకోండి మీరు కానీ. ఆప్స్ట్రాలో మనకి ట్రేడ్ చేసేకి యూస్ అవ్వదు అనమాట. దీనిలో వచ్చేసి మనం స్ట్రాటజీలను బుల్ చేసుకోవచ్చు, మనకి ఎంత లాస్ వస్తుంది, ఎంత ఇది వస్తుందని బాగా చూపిస్తుంది ఆప్స్ట్రా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇందాక మనం బ్యాంక్ నిఫ్టీ చూసి బ్యాంక్ నిఫ్టీని ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఏం చేస్తున్నా, దూరంగా ఉండేదాన్ని ఒకదాన్ని సెల్ చేస్తున్నాను అనమాట. 5 to 900ని సెల్ చేసేద్దాం. సెల్ పుట్ అనమాట, యాడ్ పొజిషన్. యాడ్ చేసామంటే మనకి ఇదనమాట. ఓకే, ఇది మనకు సెల్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి. ఓకే, 95,000 మనకు మార్జిన్ అనమాట. ఓకే, అలానే మనం ఒకదాన్ని బై చేద్దాం. 5 to 900ని సెల్ చేసాం, 5 to 800 బై చేద్దాం. మనకి చూడండి ఇప్పుడు మార్జిన్ అనేది తక్కువకి వస్తుంది, ఇందాక ఎక్కువ ఉంది కదా, 17,000 మార్జిన్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నారంటే ప్రాఫిట్ మ్యాక్సిమం మీకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 400, కానీ మీకు లాస్ ఎంత వస్తుందంటే 1000 రూపీస్ వస్తుంది. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకొంచెం దూరం స్ట్రైక్ ప్రైస్కి వెళ్తాం అనమాట. సెల్ చేసేటప్పుడు దూరం స్ట్రైక్ ప్రైస్లో కొంచెం సెల్ చేసి చూద్దాం. ఓకే, ఇది బై అనమాట. సారీ, సెల్ చేసేటప్పుడు 5 to 900 కదా, 53,000లో సెల్ చేద్దాం ఒకసారి. 53,000 మాడిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా రియలైజ్ అవుతుందో చూడండి. ఓకే, మనకి ప్రాఫిట్ కానీ ఇక్కడ మీకు మార్జిన్ కానీ చేంజ్ అవుతుంది అనమాట. 18,000 మార్జిన్ అవుతుంది, ఇందాక 17,000 అంత ఉంది మార్జిన్, కానీ ఇక్కడ మార్జిన్ చేంజ్ అవుతుంది. మార్జిన్ ఎక్కువ కావాల్సి వస్తుంది, మనం ఎక్కువ సెల్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఇక్కడ చూసుకున్నారంటే మీకు మ్యాక్సిమం లాస్ ఎంత, 800, కానీ ప్రాఫిట్ వస్తే 2,000. ఓకేనా, ఇలానే మీకు కాలు పుట్టు మోస్ట్లీ సేమ్గానే ఉంటాయి అనమాట. ఇక్కడ కానీ మీకు 53,000ని సెల్ చేద్దాం. ఓకే, రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇక్కడ చూసుకున్నారంటే 1,400 రూపీస్ అనమాట నెగిటివ్, పాజిటివ్ వస్తే 1,500 రూపీస్. ఓకేనా, మీకు రెండిట్లో ఆల్మోస్ట్ సేమే, కాకపోతే ఏంటంటే కాల్లో ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అనమాట, కానీ పుట్లో కొంచెం మీకు మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. మీకు ప్రాఫిట్ అనేది మోస్ట్లీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీరు స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకునే బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మీకు ప్రాఫిట్ అలానే లాస్ అనేది.
మోస్ట్లీ మీరైతే ఏది పిక్ చేసుకుంటారో ఒకసారి మీ మనసులో అనుకోండి. అంటే రెండు బుల్లిష్ వ్యూలోనే కదా తీసుకునేది, రెండు బుల్లిష్ వ్యూలోనే తీసుకుంటాం. అది మీరు బుల్ కాల్ స్ప్రెడ్ అయినా తీసుకోవచ్చు, బుల్ పుట్ స్ప్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? కానీ మీరు ఏది ప్రిఫర్ చేస్తారో ఒకసారి మనసులో అనుకోండి. నేను ఏది ప్రిఫర్ చేస్తానో, ఎందుకు ప్రిఫర్ చేస్తానో అది కానీ చెప్తాను అనమాట. బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ అయినా బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ అయినా యూజ్ చేద్దామని అనుకుంటారు. మీలో ఎవరు ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? నేను మీకు ఏం ప్రిఫర్ చేస్తానంటే బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓకేనా? బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీని రికమెండ్ చేస్తాను. దీంట్లో మీకు ఆల్మోస్ట్ రిస్క్ రివార్డ్ రేషియో స్ట్రైక్ ప్రైజ్లు బట్టి చేంజ్ అవుతుంటుంది, కానీ మీకు ఆల్మోస్ట్ సేమే ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో అనేది. కొన్ని టైమ్స్ దానికి ఎక్కువగా ఉంటుంది, కొన్ని టైమ్స్ దీనికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, నేనైతే మీకు ఏమి ప్రిఫర్ చేస్తాను అంటే బుల్ పుట్ స్ట్రాటజీనే రికమెండ్ చేస్తాను అనమాట. అది ఎందుకో కానీ మీకు ఇప్పుడు రియలిస్టిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఈ రెండింటిని ఎప్పుడు చేస్తాం? మనకు మార్కెట్ బుల్లిష్ అనిపించినప్పుడే రెండింటిని చేస్తాం, రెండింటిలో ఏదో ఒకటి చేస్తాం. మార్కెట్ బుల్లిష్ అనిపించినప్పుడే లోవర్ స్ట్రైక్ ప్రైజ్లో బై చేస్తాం, అలానే హైయర్ స్ట్రైక్ ప్రైస్లో సెల్ చేస్తాం, రెండింటిలో అదే చేస్తాం. సపోజ్ మార్కెట్ అనేది 22,500 దగ్గర ఉంది. 2 ఇండివిజువల్స్ని తీసుకుందాం. ఒకరు వచ్చేసి ఏ, అలానే ఇంకొకరు వచ్చేసి బి అని తీసుకుందాం. 2 ఇండివిజువల్స్. ఒకరు వచ్చేసి బుల్ కాల్ని చేశారనమాట, అలానే ఇంకొకరు బుల్ పుట్ని చేశారనుకుందాం. ఓకేనా? మార్కెట్ వచ్చేసి 2,500 దగ్గర ఉందన్నమాట. మనోడు ఏం చేశాడంటే ఏ అనేవాడు 2,500 దగ్గర ఉంది కదా మార్కెట్, 2,500లో ఒకటి బై చేశాను అనుకున్నాం. ప్రీమియం ఎంత పెట్టేసి, ప్రీమియం 110 రూపీస్ 150 రూపీస్ పెట్టేసి బై చేశాను అనుకున్నాం. బై చేశాడు. అలానే సెల్ ఎక్కడ చేశాడు? 2,600 దగ్గర సెల్ అవుట్ చేశాను అనుకున్నాం. హైయర్ స్ట్రైక్ ప్రైస్లో సెల్ చేశాడు అనుకున్నాం. ప్రీమియం ఎంత? ఒక 100 రూపీస్ పెట్టేసి సెల్ చేశాడు అనుకున్నాం. 2,600 వచ్చి పెట్టేసి హైయర్ స్ట్రైక్ ప్రైస్లో సెల్ చేశాడు అనుకుందాం. అలానే ఇక్కడ కానీ 2,500 PEని సెల్ చేశాడు అనుకుందాం. ఓకేనా? 2,500 ఏదో ఒకటి 2,500లో సెల్ చేశాడు అనుకుందాం. అలానే 2,400 PEని బై చేశాడు అనుకుందాం. దగ్గర ఉండేదాన్ని ఒక 100 రూపీస్ ప్రీమియం పెట్టేసి బై చేశాడు అనుకుందాం. 100 రూపీస్. మార్కెట్ వీళ్ళిద్దరు అనుకున్న విధంగానే 2,540 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకుందాం. 2,540 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకుందాం. ఓకేనా? వీళ్ళు అనుకున్న విధంగానే 2,540 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకుందాం. ఓకే, 2,540 దగ్గర ఎక్స్పైర్ అయింది అనుకుందాం. ఈ సిచ్యువేషన్లో ఈ బుల్ కాల్ స్ట్రాటజీ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా వస్తుందో చూద్దాం. మనోడు ఏం చేశాడు? 2,500 CEని 150 రూపీస్ ప్రీమియం పెట్టి బై చేశాడు అనమాట. మనోడు అనుకున్న విధంగానే మార్కెట్ 40 పాయింట్స్ పైకి వెళ్ళింది కాబట్టి +40. అలానే ప్రీమియం ఎంత పెట్టాడు? 150 రూపీస్ ప్రీమియం పెట్టాడు. ఆ 150 రూపీస్ ప్రీమియం వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నీకు ఎంత వస్తుంది? ఇంకా -110 రూపీస్ వస్తుంది. -110 రూపీస్. అలానే మనోడు ఇక్కడ ఏం చేశాడంటే 2,600 CEని 100 రూపీస్ ప్రీమియం పెట్టేసి సెల్ చేశాడు. మార్కెట్ కానీ 2,600 కంటే పైకి వెళ్ళలేదు కాబట్టి మనోడు పెట్టిన ప్రీమియం మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, 100 రూపీస్ ప్రీమియం ప్రాఫిట్ వస్తుంది. టోటల్గా మనోడికి రియలైజ్ అయిందంత మొత్తం -10 రూపీస్ అనమాట. ఓకేనా? మార్కెట్ అనుకున్న విధంగా రైజ్ అయింది కానీ మనోడికి -10 రూపీస్ లాస్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ బుల్ పుట్ విషయంలో చూసుకున్నామంటే 2,500 PEని 140 రూపీస్ ప్రీమియం పెట్టేసి సెల్ చేశాడు అనమాట. మనోడు అనుకున్న విధంగానే సెల్ చేశాడు కాబట్టి 40 పాయింట్స్ పెరిగిందనమాట. సెల్ చేశాడు, పెరిగిందనమాట. మనోడు పెట్టిన 140 రూపీస్ మనోడికి అట్టే వస్తుంది అనమాట. మనోడు అనుకున్న విధంగానే ఇదైంది. అలానే 2,400 PEని బై చేశాడు అనమాట. 100 రూపీస్ ప్రీమియం పెట్టేసి మనోడు అనుకున్న విధంగా PEని బై చేశాడు కాబట్టి మార్కెట్ అనేది కిందికి రాలేదు, పైకి వెళ్ళిపోయింది. పైన అనుకున్న విధంగా పైకి వెళ్ళింది కాబట్టి మనోడు 100 రూపీస్ ప్రీమియం అనేది లాస్ వస్తుంది అనమాట. ఓకే, 100 రూపీస్ ప్రీమియం లాస్ వస్తుంది అనమాట. టోటల్గా మనోడికి రియలైజ్ అయిన ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత? 40 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఇది మీకు ఎలాగ రిలేటెడ్ అవుతుందంటే మేము ఫస్ట్ వీడియోలో లేదా సెకండ్ వీడియోలోనే చేస్తున్నాం ఇలానే ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్లో. ఓకేనా? ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువగా ఎందుకు చేస్తారు అని చెప్పేటప్పుడు చెప్పిన అనమాట. ఇక్కడ ఈ విషయాల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే కాల్ని బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, కాల్ని బై చేసిన వాళ్ళకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందంటే మార్కెట్ అనేది ఒకేసారి ఇలా రైజ్ అయినప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అనమాట.
ఎవరికి? ఈ కాల్ బై చేసే వాళ్ళకి. ఓకేనా? మార్కెట్ అనేది ఒకేసారి రైజ్ అయిపోయినప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది అనమాట. అదే వీళ్ళ విషయంలో చూసుకున్నామంటే మార్కెట్ అనేది మార్కెట్ అనేది ఒకేసారి రైజ్ అయినా ప్రాఫిట్ వస్తుంది. అలానే మార్కెట్ అనేది స్లోగా రైజ్ అయినా కానీ ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అనేది స్లోగా రైజ్ అయినా ప్రాఫిట్ వస్తుంది. అలానే మార్కెట్ అనేది అక్కడే కన్సాలిడేట్ అవుతున్నా కానీ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మార్కెట్ కొంచెం పడిపోయినా ప్రాఫిటే వస్తుంది వీళ్ళకు. అదే మార్కెట్ ఎక్కువగా పడిపోయిందంటే అప్పుడు లాస్ వస్తుంది అనమాట ఈ పుట్ చేసే వాళ్ళకి. ఓకేనా? బుల్ పుట్ స్ట్రాటజీని చేసే వాళ్ళకి. ఇది మీకు బాగా ఎప్పుడు అర్థమవుతుందంటే ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పుకుంటాం ఇలానే, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ అనేది. ఓకే, అక్కడ బాగా అర్థమైందంటే ఇక్కడ కానీ ఇది బాగా అర్థమై ఉంటుంది. అక్కడ అర్థం కాకపోయినా ఇక్కడ నేను బాగానే చెప్పాను అనుకుంటున్నా, ఇక్కడ బాగానే అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, అంతే అనమాట. అది అడ్వాంటేజ్ అనమాట. ఓకే, బుల్ పుట్ స్ట్రాటజీ చేసే వాళ్ళకి. అందుకనే మోస్ట్ పీపుల్ బుల్ పుట్టే చేస్తుంటారు. ఓకే, ఇదనమాట ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది. వీళ్ళకి ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది. బుల్ కాల్ చేస్తారు కదా, వీళ్ళకి ప్రాబిలిటీ, వీళ్ళ ప్రాఫిట్ వచ్చేది ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియో వీళ్ళకి తక్కువగా ఉన్నా కూడా వీళ్ళకి వచ్చేసి ప్రాబిలిటీ హైగా ఉంటుంది. మీరు కొన్ని స్ట్రాటజీలు పెట్టుకున్నప్పుడు బుల్ పుట్కి కొంచెం స్ట్రాటజీ అది రిస్క్ రివార్డ్ తక్కువ రావచ్చు, కానీ వీళ్ళకి ప్రాబిలిటీ హైగా ఉంటుంది. ట్రేడ్ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ హైగా ఉంటుంది అనమాట. ఓకే, ఇదనమాట ఈ స్ట్రాటజీ గురించి. ఇప్పుడు మనం రెండింటి గురించి చెప్పుకున్నాం. బుల్ కాల్ స్ప్రెడ్ ఒకటి, బుల్ పుట్ స్ప్రెడ్ ఒకటి. రెండు బాగా అర్థమే అనుకుంటున్నా. రెండిట్లో మెయిన్గా చేసేది ఏంటో చెప్తానండి. రెండింటిని మెయిన్గా ఎప్పుడు చేస్తామంటే మార్కెట్ బుల్లిష్ అని అనిపించినప్పుడు మాత్రమే చేస్తాం. ఓకే, రెండిట్లో ఏం చేస్తామంటే మార్కెట్ బుల్లిష్ అనిపిస్తుంది కాబట్టి ఒక కాల్ని బై చేస్తాం, దాన్ని హెడ్జ్ చేయడానికి కాల్ని సెల్ చేస్తాం. ఓకే, దీంట్లో ఏం చేస్తాం సేమ్ అంతే. బుల్ పుట్ మార్కెట్ బుల్లిష్ అని అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక పుట్ని సెల్ చేస్తాం, దాన్ని హెడ్జ్ చేయడానికి ఒక పుట్ని బై చేస్తాం అనమాట. ఓకేనా? ఇదనమాట మనం దీంట్లో చేసేది రెండు స్ట్రాటజీస్లో. రెండిట్లో కానీ మనం ఏం చేస్తామంటే లోయర్ స్ట్రైక్ ప్రైస్ ఉండేదాన్ని బై చేస్తాం, హైయర్ స్ట్రైక్ ప్రైస్ ఉండేదాన్ని సెల్ చేస్తాం. ఓకేనా? మీరు మార్కెట్ ముందుగా మీరు తీసుకునే ముందు మీకు రిస్క్ రివార్డ్ ఎంత ఉంటుంది, నాకు ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయని చెక్ చేసుకోవడానికి మీరు ఆప్ స్టాక్ వచ్చాయని చెక్ చేసుకోండి. మీ బ్రోకరేజ్ దగ్గర కానీ కొన్నిట్లో చూపిస్తుంది, లేదంటే ఆప్ స్టాక్ వచ్చేసి చెక్ చేసుకోండి. మీ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉంటాయి, నా రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో కానీ ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ రెండింటి గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఈ రెండింటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో, లేదంటే అలాంటి టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అలానే మీకు డౌట్ రావచ్చు మంత్లీకి ఏది చేసుకోవాలి, వీక్లీకి ఏది చేసుకోవాలని. నేను మంత్లీకి అయితే బై కాల్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓకే, సెకండ్ మంత్లీకి అయితే బై కాల్ని ప్రిఫర్ చేస్తాను అనమాట, మంత్లీకి ఇది. అలానే వీక్లీకి అయితే బుల్ పుట్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే వీక్లీలో ఏమవుతుందంటే నీకు టైం డికే అవుతుంది కాబట్టి మీకు బుల్ పుట్ని చూసుకోండి. అలానే మంత్లీలో చూసుకుంటే మీకు ఎక్కువ టైం ఉంటుంది మార్కెట్ రైజ్ అవ్వడానికి. అలానే అందుకనేసి మీకు కాల్ని ఇక్కడ ప్రిఫర్ చేస్తాను అనమాట. అలానే మీకు బుల్ పుట్ చేసేటప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తా చూడండి. బుల్ పుట్కి మీకు ఒక ట్రిక్ చెప్తా, 1 సెకండ్. మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా, అది సపోర్ట్ కంటే బిలో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. నిఫ్టీ ఆప్షన్ చైన్లో నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ చైన్ ద్వారా సపోర్ట్ చూసేది మీకు ఆల్రెడీ చెప్పా. నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉందంటే పుట్టిది ఇక్కడ ఉంది, అంటే 49 ఉంది 24,200 దగ్గర. 24,200 దగ్గర మనకు వచ్చేసి సపోర్ట్ ఉందన్నమాట. నిఫ్టీది 24,200 దగ్గర వచ్చేసి మనకి సపోర్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్ మీకు బిలో ద సపోర్ట్ రావడానికి మనం ఏం చేయాలంటే, ఓకేనా, మనం ఏం చేస్తాం, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనకి ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం అనమాట. స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం చేస్తామంటే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. అది వచ్చేసి మనకు బిలో సపోర్ట్ అనేది రావాలి. అది మన ట్రిక్ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 24,200ని సెల్ చేస్తాం అనమాట. 24,200ని సెల్ చేస్తాం, మనకి బుల్లిష్ వ్యూ కాబట్టి. దీన్ని హెడ్జ్ చేయడానికి అనేసి బై ఏం చేయాలంటే 24,100 అయినా లేదా 24,150 అయినా బై చేసుకోండి. ఇలా హెడ్జ్ చేయడానికి ఫస్ట్ సెల్ చేస్తాం బుల్లిష్ వ్యూ కాబట్టి పుట్టిని, దాన్ని హెడ్జ్ చేయడానికి ఇలా బై చేస్తాం రెండింటిని. ఇలా మనం సపోర్ట్కి కింద ఉండేలాగా, మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది సపోర్ట్కి కింద ఉండేలాగా హెడ్జ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇదనమాట ఒక ట్రిక్ అనేది పుట్టికి. ఓకే,
ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం, అదే బుల్లిష్ వ్యూలో బేరిష్ వ్యూలో ఏమేమి చెప్పుకున్నాం అనేదంతా ఇక్కడ ఒకసారి రాసా చూడండి. అనమాట మనకు బుల్లిష్ వ్యూలో లో రిస్క్ తీసుకునే వాళ్ళకి ఏమేమి చెప్పాం, బుల్ పుట్ ఒకటి చెప్పాం, బుల్ కాల్ ఒకటి చెప్పాం. ఓకే, బుల్ పుట్ అలానే బుల్ కాల్ ఇవి రెండు చెప్పాం. అలానే హై రిస్క్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్పాం, ప్రొటెక్టివ్ పుట్ చెప్పాం. ఓకే, ప్రొటెక్టివ్ పుట్ అనమాట. ప్రొటెక్టివ్ పుట్ గుర్తుంటుంది అనుకుంటున్నా. ఫీచర్ని బై చేస్తాం, అలానే ఆప్షన్తో హెడ్జ్ చేస్తాం. ఓకే, అలానే లో రిస్క్ తీసుకుని బీరిష్లో లో రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేదు, మనం ఫర్దర్గా చూద్దాం అవి. అలానే బేరిష్లో హై రిస్క్ తీసుకునే వాళ్ళకి ఇంకోటి చెప్పాం, ఏంటది, ప్రొటెక్టివ్ కాల్. ఓకే, ఫీచర్ని షార్ట్ చేస్తాం, అలానే ఆప్షన్స్లో ఒకటి బై చేస్తాం అనమాట. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకునేది మనకి ఆప్షన్ ఇది మనకు అవసరం లేదు. బుల్ కాల్ అనేది మనకు అవసరం లేదనమాట, ఎందుకంటే మనకు బుల్ పుట్లో ఎక్కువ ప్రాబిలిటీ దొరుకుతుంది కాబట్టి. ఓకే, లో రిస్క్ తీసుకునే వాళ్ళు ఈ బుల్ పుట్ని తీసుకోవచ్చు. హై రిస్క్ వచ్చేసి ఇలా ప్రొటెక్టివ్ పుట్ బుల్లిష్ వ్యూలో, అలానే బేరిష్ వ్యూలో మనకి ప్రొటెక్టివ్ కాల్ హై రిస్క్లో. లో రిస్క్లో ఇంకా ఏం చెప్పలేదు, చెప్తాను. ఇలా ఉంటుంది అనమాట, ఇది ఒక ఫ్లో చాట్ లాగా అనమాట. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నారు, ఫర్దర్గా ఏం తెలుసుకుంటారు అనేది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇందాక మనం బుల్ కాల్ చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో మనం బేరిష్లో చూద్దాం. ఓకేనా, బేరిష్ వ్యూలో చూద్దాం. ఓకే.